దాదాసాహెబ్ ఫాల్కే మన భారతదేశ సినిమా ఇండస్ట్రీకి ఒక పితామహుడు. ప్రతి ఒక్క సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఈయన ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటూనే ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఈయన పేరు మీద మనకు అవార్డ్స్ కూడా ఇస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే ఇప్పుడు ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి బయోపిక్‌ని తీయబోతున్నారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఆయన పాత్ర పోషిస్తున్నాడు. అందరికీ తెలిసిందే ఈ సినిమాకి డైరెక్టర్‌గా రాజమౌళి గారు కూడా ఉండబోతున్నారు. సో వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఏ సినిమా వచ్చినా కూడా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ కావాల్సిందే. స్టూడెంట్ నంబర్ 1 సినిమా దగ్గర నుంచి త్రిబుల్ ఆర్ వరకి ప్రతి ఒక్క సినిమా కూడా ఒక హైలైట్. అండ్ త్రిబుల్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు కూడా విన్ అయింది. అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కూడా అద్భుతంగా సృష్టించింది. అయితే ఇప్పుడు రీసెంట్గా చాలా మటుకు వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే ఈ యొక్క దాదాసాహెబ్ ఫాల్కే గారి బయోపిక్. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ పాత్ర చేస్తేనే ఖచ్చితంగా ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తారు. ఆయన చెప్పే డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆయన జీవించంటే ఆ పాత్రలో జీవించే విధానం కావచ్చు, అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఈ పాత్ర చేస్తే వరల్డ్ వైడ్గా కూడా మంచి హిట్ కొడుతుంది సినిమాని నమ్ముతున్నారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఈ పాత్ర కోసం సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క సినిమాని చేస్తున్నామో ఇందులో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర పోషిస్తున్నారని తెలిసిందో అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ అందరు కూడా అంటే ఎక్కడ లేని ఒక సంతోషం అనమాట. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఈ లెవెల్లో ఉంది, ఇంత అద్భుతంగా వరల్డ్ వైడ్గా మంచి అద్భుతాలు సృష్టిస్తుందంటే ఖచ్చితంగా దాదాసాహెబ్ గారి ఒక గొప్పతనం అనుకోవచ్చు. ఆయన ఎన్నో ఎనలేని సేవలు చేశారు. ఆయన అంటే ఇలాంటి సేవలు మర్చిపోవద్దని చెప్పేసి ఆయన పేరు మీద మనకు అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని ఏఐ ద్వారా దాదాసాహెబ్ ఫాల్కే గారి లాగా జూనియర్ ఎన్టీఆర్ పాత్ర పోషిస్తే ఏ విధంగా ఉంటారని చెప్పేసి ఏఐ ద్వారా మాత్రం ఇట్లా ఫోటోలు సృష్టించి మాత్రం సోషల్ మీడియాలో వదిలారు. సో సోషల్ మీడియాలో అప్పుడైనా వితిన్ మినిట్స్లోనే ఈ ఫొటోస్ అనేవి తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. అసలు దాదాసాహెబ్ గారు అంటే నిజంగానే ఈ విధంగానే ఉంటారు, ఖచ్చితంగా అచ్చుగుద్దినట్టు జూనియర్ ఎన్టీఆర్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యారనే విధంగా ఈ ఫొటోస్ అన్ని కూడా షేర్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ మధ్య కాలంలో ఏఐ వచ్చిన తర్వాత మనం ఎవరు కావాలనుకున్నా కూడా వాళ్ళలాగా మన స్టార్ హీరోల్ని మార్చుకోవడం కావచ్చు, వాళ్ళని ఆ విధంగా రెడీ చేసి ఫోటోల్ని షేర్ చేసుకోవడం కావచ్చు. ఇప్పుడు ఒక జెండా వందనం వచ్చిందనుకో మన ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క అంటే ఎవరికి ఏ హీరో సెట్ అవుతాడో ఆ విధంగా వాళ్ళ ఫోటోని సృష్టించి వాటిని షేర్ చేయడం కావచ్చు. సో ఇదంతా కూడా సర్వసాధారణం అయిపోయింది. సో ఏఐ వచ్చిన తర్వాత మనము చూడలేని కూడా చూసిన విధంగా అద్భుతాలు కూడా చాలామంది సృష్టిస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ని దాదాసాహెబ్ ఫాల్కే గారి లాగా రెడీ చేసి ఏఐలో చేసిన ఫొటోస్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మటుకు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి.